సీతాపురం అనే గ్రామంలో శివయ్య పార్వతమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వారికి కొడుకు అరుణ్, కోడలు అంజలి. పార్వతమ్మ పాతకాలం మనిషి అయినప్పటికీ ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకునే మనసున్న ఆవిడ. కోడలు అంజలి చాలా చురుకైంది. వంటల్లో ప్రావీణ్యం కలిగుంటుంది. అత్తగారి మాట జవదాటదు. ఇక పార్వతమ్మ కూడా ప్రతి పనిలో కోడలికి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అలా అన్యోన్యంగా వీళ్ళ కుటుంబం అయితే సాగిపోతూ ఉంటుంది. అలా ఒకరోజు, ఏమిటి తండ్రి కొడుకులిద్దరు చాలా దిగులుగా కనిపిస్తున్నారు? ఏమీ లేదు పార్వతి, వర్షాకాలం రాబోతుంది కదా, దాని గురించే చాలా దిగులుగా ఉంది. వర్షాకాలం రాబోతుంటే మీరెందుకంటే దిగులుగున్నారు? నీకు తెలిసిందే కదమ్మా, మన వ్యాపారం ఎండాకాలంలో అనుగుణంగా సాగేది. ఇప్పుడు వర్షాలు పడ్డాయంటే వ్యాపారం కొనసాగించడం చాలా కష్టమైపోతుందిగా. అప్పుడే అంజలి అక్కడికొస్తుంది. ఇందులో ఆలోచించడానికి ఏముందండి, కాలానికి తగినట్లు మన వ్యాపారం కూడా మార్చుకోవచ్చు కదా. మాకు తెలిసిన పని ఎండాకాలంలో చల్లని పానీయాలు అమ్మడం వరకేనమ్మా. వర్షానికి తగినట్లు మేమేం పనులు చేయగలం? మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు మనకి కష్టకాలమే ఉంటుంది. ఇక ఇంట్లో పొదుపు చేయాల్సిన బాధ్యత నీదే అంజలి. ఏమిటో మీరేమో కొత్త వ్యాపారం నేర్చుకోరు, ప్రతి సంవత్సరం ఇదే కదా జరుగుతోంది ఇంట్లో. అప్పుడంటే ఈ ఇంట్లో మీకు కోడలు అంజలి లేదు కదా అత్తయ్య గారు. ఇప్పుడు ఈ ఇంటికి కోడలొచ్చింది, తన తెలివితేటలు కూడా ఉపయోగించనివ్వండి. అంటే నువ్వు మాట్లాడేది ఏంటి అంజలి? నాకేం అర్థం కావట్లేదు. కాలాలకు తగినట్లు వ్యాపారం మార్చే అలవాటు మావయ్య గారికి, ఆయన గారికి తెలిసుండకపోవచ్చత్తయ్యా, కానీ నాకు తెలుసు. కొంచెం అర్థమయ్యేలా చెప్పంజలి. మరేం లేదండి, ఎలాగో ఎండాకాలం పోయి వానలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ వర్షానికి తగినట్లుగా మనం కొత్త వ్యాపారం ఆలోచిద్దాం. దానికి మీ అందరి సహకారం కావాలి. వర్షాకాలానికి తగినట్లు వ్యాపారమా? అదేంటంచలే, నువ్వు చెప్పు. మా అందరి సపోర్ట్ నీకుంటుంది. నాకు అరిటాకు బిర్యానీ చేయడం వచ్చత్తయ్యా, దాన్నే మనం వ్యాపారంగా ఎందుకు చేయకూడదు? ఏంటంజలి, నీకు బిర్యానీ చేయడం వచ్చా? మరి ఎప్పుడు చెప్పనేలేదు. పోనీ ఒక్కసారైనా మాకు చేసి పెట్టిందే లేదు. ఆ అవకాశం నాకు రాలేదత్తయ్యా. ఈరోజు నేను బిర్యానీ చేస్తాను. అది తిని దాని రుచి ఎలా ఉందో మీరు చెప్పండి. బాగుంటే వ్యాపారం మొదలెడదాం. ఈ ఐడియా ఏదో బాగానే ఉందంజలి. నేను వెంటనే వెళ్లి బిర్యానీ కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తాను. నేను కూడా బిర్యానీ తిని చాలా రోజులైంది. అలాగే అరిటాకులు కూడా తీసుకుని రావడం మర్చిపోకండి. అరిటాకుల్లో బిర్యానీ, ఇదేదో వినడానికి కొత్తగా ఉందే. నేను కూడా దాన్ని ఈరోజు రుచి చూడవలసిందే. అలా అరుణ్ బయటకెళ్లి బిర్యానీకి కావలసిన సామాన్లన్నీ తీసుకొస్తాడు. ఇక అప్పుడే ఆకాశమంతా మబ్బు పట్టి జోరుగా వాన పడ్డం మొదలవుతుంది. చల్లటి గాలి కిటికీలో నుంచి ఇంట్లోకొస్తుంటే అంజలి బిర్యానీ వండడం మొదలు పెడుతుంది. అప్పుడే పార్వతమ్మ వంటగదిలోకి వస్తుంది. ఏంటత్తయ్య గారు ఇలా వచ్చారు? ఏమైనా కావాలా? నువ్వు అరిటాకులో బిర్యానీ ఎలా వండబోతున్నావో దగ్గరుండి చూద్దామని వచ్చానంజలి. అయితే మీకు వేడివేడిగా కాఫీ పెట్టిస్తాను. అది తాగుతూ నేను బిర్యానీ ఎలా వండబోతానో మీకు చెప్తూ ఉంటాను. మీరు కాఫీ తాగుతూ దాన్ని చూడండి అని అంజలి పార్వతమ్మకు కాఫీ ఇస్తుంది. ఇక అంజలి బిర్యానీ వండుతూ ప్రతిదీ అత్తగారికి చెప్తూ ఉంటుంది. ముందుగా ఈ బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి సగం ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ చికెన్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసేసి కావలసిన మసాలాలు, ఉప్పు, కారం కలిపి పక్కకు పెట్టుకోవాలత్తయ్య. అలా కొంచెం సేపు నానిన తర్వాత ఆ సగం ఉడికిన అన్నాన్ని ఈ కలిపెట్టిన చికెన్ ముక్కల్ని ఈ అరిటాకులో వేసి బాగా ఫోల్డ్ చేసి పొట్టల్లాగా తయారు చేయాలి. దాన్ని చిన్న మంటలో ఒక అరగంట వదిలేసి చాలు. ఆ బిర్యానీ అంతా బాగా దమ్మవుతుంది. ఆ తర్వాత వేడివేడిగా తినడమే అత్తయ్యా. నువ్వు చెప్తూ ఉంటే చాలా బాగుంది అంజలి. కాఫీ తాగినా కూడా నోట్లో నీళ్లుడుతున్నాయి. ఆ తర్వాత త్వరగా గానిస్తే వేడివేడిగా తినాలంది. ఒక్క అరగంట ఓపిక పట్టండి, మొత్తం రెడీ అయిపోతుంది అత్తయ్య. అలా అంజలి అరిటాకులో వేడివేడి బిర్యానీ వండుతూ ఉంటే ఆ వాసన ఇల్లంతా పాకుతుంది. అబ్బా, ఇల్లంతా గుమగుమలాడిపోతోంది. అవునానా, ఈ వాసన బట్టే చెప్పొచ్చు అంజలి బిర్యానీ చాలా రుచిగా ఉండిందని. అంజలి, త్వరగా తీసుకురా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అయిపోయిందండి, ఇదిగో తీసుకొస్తున్నాను. అంజలి వేడి వేడి అరిటాకు బిర్యానీ వండుకుని టేబుల్ మీద అందరికీ అరిటాకులు పరిచి
అందరిని పిలిచి బిర్యానీ వడ్డిస్తుంది. ఇక అందరూ దాన్ని తింటూ పార్వతమ్మ మొదటి ముద్ద నోట్లో పెట్టుకొని, అబ్బా అమృతం అంజలి, ముక్క దూదిలాగా ఉడికింది. ఇక ఈ అరటాకులో బిర్యానీ మగ్గడం వల్ల ఆ అరటాకు రుచి మొత్తం బిర్యానీకి పట్టేసింది. నిజమే అమ్మా, నేను మొదట్లో ఏదో అనుకున్నాను గాని అంజలి ఏదో మంత్రం వేసినట్లే ఈ అరిటాకు బిర్యానీని వండింది. రైస్ అసలు మెత్తబడలేదు తెలుసా, మసాలాలు కరెక్ట్ గా సరిపోయాయి. బయట ఇంత చక్కటి వర్షం పడుతుంటే ఈ చలిగాలికి వేడి వేడిగా ఈ అరిటాకు బిర్యానీ తింటూ ఉంటే ఆకాశంలో తేలుతున్నంత హాయిగా ఉందమ్మా. ఈ కాలం పిల్లలకు వంటలు ఎక్కడొస్తాయిలే అని మా కోడలి పిల్ల గురించి ఏమో అనుకున్నాను గాని బిర్యానీ మాత్రం చాలా బాగా చేసావు అంజలి. నా బిర్యానీని తిని పొగుడుతున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. అయితే ఈ బిర్యానీ రుచి వ్యాపారానికి సరిపోతుందంటారా? సరిపోతుందా అని చిన్నగా అడుగుతావేంటంజలి? ఇంతకన్నా రుచికరంగా ఎవరైనా బిర్యానీ వండగలరా? కొంచెం కూడా ఆలోచించకుండా మనం బిర్యానీ సెంటర్ మొదలు పెట్టొచ్చు అంజలి. ఎప్పుడు మొదలు పెడదామో చెప్పు. ఎప్పుడు మొదలు పెట్టడం ఏంటండి? ఇంత మంచి గాలి వనలు పడుతుంటే జనాలందరూ వేడి వేడి భోజనాన్ని కోరుకుంటారు. రేపటి నుంచి మొదలు పెడదాం. ఇక మరుసటి రోజు ఇంటి ముందు ఒక చిన్న టెంటేసి అంజలి వేడివేడిగా అరిటాకు బిర్యానీ వండి వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. వర్షం పడుతున్న ఆ చల్లగాలికి ఆ వాసన ఆ చుట్టుపక్కలందరికీ తగులుతుంది. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అక్కడికొచ్చి, ఆహా, ఏమిటి కమ్మటి సువాసన! బయటపడి వర్షాల కంటే ఈ వాసనే నన్ను అతలాకుతలం చేస్తోంది. ఇంతకీ ఈ కమ్మటి వాసన వస్తున్న భోజనం ఏంటమ్మా? ఇది అరిటాకు బిర్యానీ బాబాయ్ గారు. ఏమిటి, అరిటాకులో బిర్యానీనా? పేరేదో వినడానికి చాలా కొత్తగా ఉందే. ఏరి ఓ ప్లేట్ బిర్యానీ ఇవ్వమ్మా. ఆహా, తీసుకోండి బాబాయ్ గారు. దీన్ని ఇలా నిమ్మకాయ పిండుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తినండి. ఆ వ్యక్తి ఆ అరిటాకు బిర్యానీని 2 ముద్దల నోట్లో పెట్టుకొని, ఆహా, ఈ రుచి ఏంటమ్మా ఇంత అద్భుతంగా ఉంది! నేను ఎన్నో చోట్ల బిర్యానీ తిన్నాను గాని ఎంత రుచికరంగా ఎక్కడా తినలేదు. అన్ని సమపాలలో సరిగ్గా సరిపోయాయి. పైగా ఈ అరిటాకులో వేసి తింటూ ఉంటే ఆ అరిటాకు రుచి తగిలి ఈ బిర్యానీలో మసాలాల నుంచి వస్తున్న ఈ గుమగుమలు, బయటపడుతున్న ఈ వర్షం, వేడి వేడి బిర్యానీ ముద్ద కడుపులోకి దిగుతుంటే కడుపు శాంతించి మనసు ప్రశాంతంగా ఉంది. ఎవరమ్మా దీన్ని తయారు చేసింది? ఇంకెవరో కాదండి, ఇదిగో మా కోడలి పిల్ల. ఈ పిల్లనే తయారు చేసింది. ఇంత చిన్న వయసులో ఇంత రుచికరంగా బిర్యానీ వండగలిగావా? అది కూడా ఆరోగ్యం గురించి ఆలోచించి అరిటాకులో వేసి మరీ వండావు. నీకు వచ్చిన ఈ ఆలోచనకి పొగడకుండా ఉండలేకపోతున్నానమ్మా. నిజంగా నువ్వు బిర్యానీ వండలేదు, అమృతాన్ని వండి పెట్టావు. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. ఇక ఎప్పుడు వస్తూ ఉండండి. వస్తూ ఉండడం ఏంటమ్మా, అసలు వదిలి వెళ్ళగలనా అన్నట్లుంది. అలాగే మా ఇంట్లో వాళ్ళకు కూడా ఈ బిర్యానీ రుచి చూపిస్తాను. ఒక 4 ప్యాకెట్లు పార్సిల్ కట్టిమ్మా. అలాగే బాబాయ్ గారు, మీరు తినండి. ఈలోపు నేను పార్సిల్ కట్టేస్తాను. అంజలి బిర్యానీ పార్సిల్ని కట్టేసి ఆ వ్యక్తికి ఇస్తుంది. ఆ వ్యక్తి అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక భార్యాభర్త అక్కడికి వస్తారు. ఇంత వర్షంలో బయటకెళ్లి భోజనం చేద్దామని చంపుకు తిన్నావు కదా, ఇదిగో ఇప్పుడు తీసుకొచ్చాను, ఇక తిను. ఈ వర్షంలో ఎక్కడ భోజనం దొరకదన్నారు కదండి, ఇప్పుడు చూడండి ఒక మంచి బిర్యానీ బండి దొరికింది. సరే సరేలే, ఏమండి 2 ప్లేట్ల బిర్యానీ ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. అది తిన్న భార్యాభర్తలిద్దరూ, ఆహా, బిర్యానీ అంటే ఇలా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉంది! తీసుకువెళ్ళమన్నప్పుడు నన్ను తిడతారు కానీ ఇప్పుడు మాత్రం తింటూ లొట్టలేస్తున్నారు కదా. వాళ్ళిద్దరి మాటలు వింటున్న అంజలి నవ్వుకుంటూ, హరే, ఇప్పుడెందుకు గొడవ పడుతున్నారు? ప్రశాంతంగా బిర్యానీ తినండి. ఆడవాళ్లు ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఒకటి రకం భోజనాన్ని తిని తిని విరక్తి కలుగుంటారు. అప్పుడప్పుడు భర్తలతో అలా సరదాగా బయట గడపాలనుకుంటారు. అయినా భార్య ఎప్పుడో ఒక చిన్న కోరిక అడుగుతుంది, దాన్ని తీర్చడంలో తప్పులేదులేండి. చాలా చక్కగా చెప్పారండి. అలాగే మీ అరిటాకు బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంది. దానికోసమైనా దాన్ని బయటకు తీసుకొస్తారండి, ఎందుకంటే అప్పుడే కదా నేను కూడా తినగలను. చాలా సంతోషం. అలా వాళ్ళు అక్కడి నుంచి బిర్యానీ తిని వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు నుంచి వర్షాకాలమని కూడా చూడకుండా అంజలి వండే అరిటాకు బిర్యానీ కోసం అందరూ వస్తూ ఉంటారు. ఇక ప్రతిరోజు వ్యాపారం చాలా బాగా సాగుతుంది. అది చూసిన ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటూ,
ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే ఖర్చులన్నీ తగ్గించుకొని ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళం అంజలి. నీ తెలివితేటలను ఉపయోగించి అలాగే నీ వంటల ప్రావీణ్యతను వాడి ఈ చక్కటి అరిటాకు బిర్యానీ వ్యాపారాన్ని మొదలెట్టి ఇంట్లో కష్టాలన్నీ కూడా తీర్చావు. నీలాంటి అమ్మాయి నాకు కోడలుగా రావడం మా కుటుంబం చేసుకున్న అదృష్టం. అంత మాటలు ఎందుకులేండత్తయ్యా, ఇప్పుడు ఇది నా ఇల్లు కూడా. నేను మిమ్మల్ని చూసుకోకపోతే నేను ఇంటి కోడలుగా వచ్చి అర్థమేముంటుంది చెప్పండి. అంజలి తీసుకున్న బాధ్యతకి తను మాట్లాడిన మాటలకి అందరూ కళ్ళు చెమరుస్తారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? సమయానుగుణంగా ఆలోచించి పనిచేసి ఆ కుటుంబానికి తోడైతే అది కుటుంబానికి మరిన్ని మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. గంగవరం అనే ఊరిలో కొమరయ్య, సత్యవతి అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉంటారు. వారికి కొడుకు అరుణ్, కోడలు అంజలి. సత్యవతి పైకి గంభీరంగా కనిపించినా మంచి మనసున్న మనిషి. ఇక కొమరయ్య భార్య మాటను జవదాటని ఒక మంచి భర్త. ఇక కొమరయ్యకి ఒక తల్లి ఉంటుంది. కొత్తగా కొడుకు అరుణ్కి అంజలినిచ్చి పెళ్లి చేస్తారు. అంజలి చాలా మంచమ్మాయి. జీవితం చాలా చిన్నది. ఉన్నంతకాలం ఆనందంగా బతికేయాలనుకునే ఈ తరం అమ్మాయి. అంజలి అరుణ్ని కొత్తగా పెళ్లి చేసుకుని మొదటిసారి అత్తగారింట్లో అడుగు పెడుతుంది. అటు సత్యవతి గాంభీర్యత్వానికి, ఇటు అంజలి ఈ తరం పద్ధతులకి మధ్య ఈ ఇంట్లో అంజలి కొత్త కాపురం ఎలా సాగబోతోందో చూడాలి. పెళ్ళయి అడుగుపెట్టిన మొదటి రోజు. చూడమ్మా అంజలి, మొదటి రోజు మా ఇంట్లో అడుగు పెట్టావు. ఇక ఈ రోజు నుంచి ఇంట్లో నువ్వు కూడా ఒక సభ్యురాలివి. ఇక ఇంటి బాధ్యత నీది కూడా. కొత్త ఇంటి పద్ధతులు అలవాటు చేసుకోవడం అర్థంగానే ఉంటుంది, కానీ నీకు ఆ పనులన్నీ అలవాటయ్యేదాకా ఈ ఇంట్లో ప్రతి పనులు నీకు సాయంగా ఉంటాను. నీకు ఏ సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు, సరేనా? సత్యవతి, ఇప్పుడే కదా అమ్మ ఇంట్లో అడుగు పెట్టింది. అప్పుడే ఇంటి బాధ్యతలు అప్పగించి మొయ్యలేని భారం తన మీద వేయడం అవసరమా? నా పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారు ఇలాగే బాధ్యతలు అప్పగించారండి. ఆ రోజు నేను మొయ్యలేననుకుంటే ఈరోజు మన సంసారం ఇంత సాగేది కాదుగా. అందుకని నేను కూడా నా కోడలికి మొదటి నుంచి అన్ని అలవాటు చేయాలని అనుకుంటున్నాను. ఏమ్మా అంజలి, కష్టంగా ఉందా? అలాంటిదేం లేదత్తయ్యా. మీరు నా మీద నమ్మకంతో మొదటి రోజే ఇంటి బాధ్యతను నాకు అప్పగించటం చాలా సంతోషంగా ఉంది. చూసారండి మన కోడలు మంచితనం. మొదటి రోజే బాధ్యతను భారంగా తీసుకోలేదు. సరే అమ్మా అంజలి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నీకు ఇంటి పనులు ఎలా చేయాలో నేర్పిస్తాను. అలాగే అత్తయ్యా. అరే అరుణ్, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. అంజలి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అత్తగారి దగ్గరికి వస్తుంది. సత్యవతి వంట చేస్తూ, రా అంజలి, ఆకలిగా ఉందా? ఏమైనా తింటావా? లేదత్తయ్యా, పనిలో మీకేదైనా సాయం చేద్దామని వచ్చాను. ఇంతకీ నీకేమైనా వంటలు వచ్చా? అన్ని రకాలు రావు, కానీ కొన్ని రకాల వంటలైతే వచ్చత్తయ్యా. అమ్మ చూస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాను. మరింకే, నీకు రానివి ఆ మిగిలిన వంటలని నేను నేర్పిస్తానులే. ఈరోజు వంట నేను చేసి పెడతానత్తయ్యా. పెళ్లి పనుల్లో బాగా అలసిపోయి ఉంటారుగా, మీరు విశ్రాంతి తీసుకోండి. అబ్బో, నా కొత్త కోడలి వంట మొదటిసారి తినబోతున్నా అన్నమాట. నువ్వు చేస్తూ ఉండు, నేను నీకు ఇక్కడి నుంచి కబుర్లు చెప్తూ ఉంటాను అని అంజలి వంట మొదలు పెడుతుంది. సత్యవతి అక్కడే కూర్చొని కొత్త కోళ్ళకి కబుర్లు చెబుతూ, అవును అంజలి, పెళ్లిలో ఒక అతను కద్దర చొక్కా వేసుకొని చాలా హడావిడి చేశాడు కదా, ఎవరతను? ఓహో అతనా? అతను మా అమ్మకి తమ్ముడు, మా మామయ్య. చిన్నప్పటి నుంచి నన్ను ప్రాణంగా పెంచాడు, అందుకే అంత హడావిడి చేశారత్తయ్య. భలే తమాషా అయిన మనిషి అనుకో అంజలి. అవును అంజలి, నీ గురించి ఇప్పుడు తెలుసుకుంటాను గాని నీకెక్కువగా ఏం చేయడం ఇష్టము? అంజలి తన ఇష్టాలు చెప్పబోతూ ఉండగా సత్యవతి అత్తగారు లక్ష్మమ్మ వంటగదిలోకి వస్తారు. అత్తయ్య, రండి రండి, ఏమైనా కావాలా? ఏంటత్తా కోడలిద్దరు నన్ను వదిలేసి మోచ్చట్లు చెప్పుకుంటున్నారు? ఇందాక మీతో మాట్లాడదామని మీ గదికొచ్చి చూశాను బామ్మగారు. మీరు గాఢ నిద్రలో ఉన్నారు, అందుకనే మిమ్మల్ని నిద్ర లేపకుండా అత్తయ్య గారి దగ్గరికి వచ్చేశాను. మీలాంటి వయసు పిల్లలకి మాలాంటి వయసు అయిపోయిన వాళ్ళతో మాట్లాడడానికి ముచ్చట్లే ఉంటాయిలే. రోజు నాతో ముచ్చట్లు పెట్టే నా కోడలు ఈరోజు నీతో ముచ్చట్లు పెడుతుందంటే ఇక ఈ ఇంట్లో నన్ను పక్కకు పడేసినట్టే. అయ్యయ్యో, అలాంటిది ఏమీ లేదు బామ్మ. మొదటి రోజు కదా,
అత్తయ్య గారు నాకు కాస్త పని నేర్పిస్తున్నారు అంతే. నా కోడలు గురించి నాకు తెలుసులే మనవరాలే. ఏదో ఊరికే నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను. అత్తయ్య గారు వంట పూర్తయింది. ఇక అందర్నీ భోజనానికి పిలుస్తాను. మీరు కూడా పదండి తిందురు కాని. అందరూ భోజనానికి కూర్చోగా కొమరయ్య, ఏమిటి ఎన్నడూ లేనిది వంటింట్లో ఏదో కొత్తగా వస్తున్నాయి. ఈరోజు మీ కొత్త కోళ్లే వంట చేసిందండి. అందుకే వంటలో కొత్తగా గుమ్మగుమ్మలు వస్తున్నాయి. అంజలి త్వరగా ఆకలిగా ఉంది, వడ్డించు. అంజలి, వంట చాలా బాగా చేసావమ్మా. రుచి బ్రహ్మాండంగా ఉంది. సత్యవతి, నీ వంట రుచి ఒక ఎత్తు అయితే అంజలి చేసిన వంట రుచి ఇంకొక ఎత్తు. ఏవే సత్యవతి, వంటల్లో నీకు పోటీగా నీకొక సమవుజ్జి వచ్చినట్టుంది. అవునమ్మో, అంజలి అచ్చ నీలాగే వంట చేసిందే. మీరందరూ మొహమాటానికి చెప్తున్నారు కానీ అత్తయ్య గారు అంత బాగా వంటని నేనెలా చేయగలను? లేదమ్మా అంజలి, నిజంగానే నువ్వు వండిన వంటకాలన్నీ అద్భుతంగా ఉన్నాయనుకో. మొదటి రోజే మార్కులు కొట్టేశావు. థ్యాంక్స్ అత్తయ్య. అలా అందరూ భోజనం పూర్తి చేసుకుంటారు. ఇక ప్రతిరోజు సరదాగా ఒకరోజు ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. అది చూసిన అంజలికి వర్షంలో తడవాలనిపిస్తూ ఉంటుంది. అంజలిని గమనించిన సత్యవతి, అంజలి, వర్షం పడుతుంటే అంత ఆనందంగా చూస్తున్నావు? మీరు ఒకరోజు నన్ను అడిగారు కదా అత్తయ్య, నీకెక్కువగా ఏమంటే ఇష్టమని. నాకు వర్షం పడుతుంటే ఆ వాన్లో తడవడం అంటే చాలా ఇష్టం. మరింకెందుకు ఆలస్యం, వెళ్ళి తడవచ్చు కదా. నిజంగానే అత్తయ్య, ఇది నా అత్తగారి ఇంటి దగ్గర మొట్టమొదటి వాన. దీనిలో తడవాలని నాకెంత ఆశగా ఉంది. మీరేమనుకుంటారో, ఎక్కడ తిడతారని భయంతో ఆగిపోయాను. ఇందులో తిట్టడానికి ఉంది తల్లి. పెళ్ళయి అత్తగారింటికి వచ్చావని నీ సంతోషాన్ని దాచుకోవాలా ఏంటి? ఇక్కడ నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అంజలి. మీ ఇంటి దగ్గర ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండమ్మా. నాకు అత్తగారిని మర్యాద ఇస్తే చాలు, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలా అంజలి వర్షంలో తడుస్తూ డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా డాన్స్ చూస్తూ ఉంటారు. చూశారండి నా కోడల్ని, వర్షాల్లో డాన్స్ చేస్తున్న నెమల్లాగా ఎంత అందంగా ఉందో. అలా వాన చిలుకలు తన మొహం మీద పడుతూ ఉంటే తన సర్వస్వం మర్చిపోయి చిన్న పిల్లలాగా మారి మయూరిలాగా డాన్స్ చేస్తుందండి. అవునవును, మన ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం వలన ఎప్పుడు ఇలాంటి అల్లరి చూసిందే లేదు. తనలా మర్చిపోయి డాన్స్ చేస్తుంటే చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది. మన ఇంట్లో మగవెద ఉన్నాడు, ఎప్పుడు చూడు ఆ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇది బాగానే ఉందే, తన వర్షంలో ఎంజాయ్ చేస్తుంటే తన్నేమనుకుంటా మధ్యలో నన్ను తిడతారేంటి? తను ఎందుకురా తిట్టాలి? చూడు, నా మనవరాలు వర్షాలు ఆడుతుంటే ఎంత ముద్దుగుందో. ఏవే మనవరాలా, పుట్ట బొమ్మలాగా ఎగురుతున్నావు. నన్ను కూడా వచ్చి వర్షంలో డాన్స్ చేయబట్టావా? నిజంగానా బామ్మగారు? అయితే వచ్చేయండి. ఈ వయసులో నేను వాన్లో తడిస్తే ఇక కోలుకోవడం కుదరదు గాని నన్ను వదిలేసి మీ అత్తగారిని తీసుకెళ్ళు. చాలే ఊరుకోండి అత్తయ్యా. సిగ్గుపడుతున్నావెందుకే? నీ కోడలతో పాటు నువ్వు కూడా వెళ్ళి వర్షంలో తడువు, అంతేగా. భలే వారేనండి మీరు, ఊరుకోండి. తనైతే ఏదో చిన్నపిల్ల, డాన్స్ వేస్తే చూడ్డానికి చూడముచ్చటగా ఉంది. నేనెళ్ళి ఆ వాన్లో తడిసి డాన్స్ చేస్తాననుకో, మీరందరూ మూర్చొచ్చి పడిపోతారు. సత్యవతి మాటలకు అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు అరుణ్, అమ్మా, ఈ వర్షానికి వేడి వేడి బజ్జీలు పకోడీ లేరాదు, తింటుంటే భలే మజా వస్తుంది. సరేరా, నేను ఇప్పుడే వెళ్ళి వేసుకొని వస్తాను. నా కోడలు మాత్రం ఎవరు ఆపమాకండి. తన్ని తన మొదటి వర్షాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. అలా సత్యవతి లోపలికెళ్ళి బజ్జీలు పకోడీని వేసుకొని తీసుకొస్తుంది. వర్షంలో వేడి వేడి బజ్జీలు పకోడీలు తింటుంటే స్వర్గమే కనిపిస్తుంది. అమ్మా అంజలి, పకోడీలు తిని మళ్ళీ వర్షంలో దొడుదు గనిరా. అత్తయ్య, ఇదిగోండి కాగితం పడవల్ని చేశాను. మీరందరూ కూడా ఈ కాగిత పడవల్ని వర్షపు నీటిలో వదిలేయండి. ఎవరి పడవ ముందెళ్తుందో చూద్దాం. ఏది మనవరాలా, ముందు నా పడవ నా చేతికివ్వు. అందరికన్నా ముందు నేను వదులుతాను. అలా ఏం కుదరదు బామ్మగారు, అందరూ ఒకేసారి వదలాలి. అంజలి అందరి చేత కాగితపు పడవల్ని వర్షపు నీటిలో వదిలేపిస్తుంది. చూసావా, నా పడవ అందరికన్నా ముందెళ్ళింది. ఒరే బొడుద్దాయ్, అది నా పడవరా, నీది కాదు. ఏంటత్తయ్య మీరు
చిన్నపిల్లలాగా చీటింగ్ చేస్తున్నారే, అది మీ ఇద్దరు పడవ కాదు, నా పడవ. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మధ్యదారికి వెళ్ళిన తర్వాత ఆ అందరి పడవలు కలిసిపోయాయి. దానివల్ల ఎవరి పడవ ముందెళ్ళిందో తెలియకుండా పోయింది పోండి. అత్తయ్య ఒకసారి ఇటు చూడండి. కొంచెం దూరం వెళ్ళగానే అందరి పడవలు సమానంగా ఎలా వెళ్తున్నాయో. అయితే ఇంకేం, ఆ ఆటలో అందరం విన్నర్సే అన్నమాట. ఆ పడవల్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అబ్బా, ఎన్నాళ్ళైందే సత్యవతి అందరం కలిసి ఇలా నవ్వుకొని. నా చిన్నప్పుడు ఎప్పుడో వర్షంలో ఇలా ఆడుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇది జరిగింది. నిజమేనండి, మొట్టమొదటిసారి నా కోడలి పిల్ల వల్ల వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అమ్మ అంజలి మమ్మల్ని అందరినీ ఇలా చిన్న పిల్లల్ని చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు వాళ్ళు తడవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలత్తయ్య. ఇది నా లైఫ్లోనే ద బెస్ట్ వర్షం. ఇది నా జీవితాంతం గుర్తుండిపోతుంది. నాకింకో అమ్మ దొరికినట్లుగానే ఉంది అని అంజలి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. వెంటనే అత్తయ్య గారు, చూడమ్మా అంజలి, ఆనందంతా అయినా సరే నువ్వు ఎప్పుడు ఇంట్లో కళ్ళ నీళ్లు పెట్టుకోకూడదు. అలా కన్నీళ్లు పెట్టుకున్నావంటే నా మీదొట్టే. అయ్యో అంత మాట అనకండి అత్తయ్య. అలాగే నేనెప్పుడూ కన్నీళ్లు పెట్టుకోను. బయట వర్షం పడుతుంటే లోపల అంజలి మనసు అత్తవారింటి ప్రేమాభిమానాలతో నిండిపోయింది. అలా అత్తాకోడలి మొదటి వర్షపు అనుభవం ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. నీతి: జీవితంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం చాలా ముఖ్యమైనవి. అవి ఏ ఇంట్లో అయితే దొరుకుతాయో వాళ్ళు ప్రపంచాన్ని జయించిన దానికంటే ఎక్కువ ఆనందంగా ఉంటారు.